కొత్తపల్లి మండలం మూలపేటలో ఓ పెళ్లి జరిపించేందుకు గ్రామానికి చెందిన పురోహితుడు ఆచార్య సూర్యనారాయణమూర్తి శర్మను పిలిచారు. ఆయన పెళ్లి జరిపిస్తుంటే కొంతమంది ఆకతాయిలు పురోహితుడి తలపై సంచి పెట్టారు, వెనుక నుంచి రంగు పోశారు, ఇంకోసారి బట్టలు విసిరేశారు, పసుపు కుంకుమ వాటర్ ప్యాకెట్లు ఏది పడితే అది విసిరారు. ఇలా అవమానిస్తుంటే అక్కడున్న పిల్లలు నవ్వుతున్నారు, పెద్దలు పట్టించుకోవడం లేదు. ఆయన కోపంతో అవమాన భారంతో ఊగిపోతున్నా కూడా ఎవరు అడ్డుకునే ప్రయత్నమే చేయలేదు. పెళ్లి కొడుకు మాత్రం వద్దని చేతులెత్తి దండం పెట్టినా కూడా పట్టించుకోలేదు. చివరకు ఆయన పెళ్లి చేయనని తిట్టుకుంటూ వెళ్లిపోయారు. అయినా కూడా ఆకతాయిలను మందలించలేదు. ఏదో ఘనకార్యం చేసినట్టు దీన్ని మళ్ళీ వీడియో కూడా తీసి పెట్టుకున్నారు. ఇప్పుడు అదే వీళ్ల పాలట శాపమైంది. ఇది చూసిన బ్రాహ్మణులైతే పాపం కొత్త దంపతులను నెట్లోనే శపిస్తున్నారు. గౌరవించలేనప్పుడు పిలవకూడదు. ఇప్పటికైనా ఆ పురోహితుడిని పిలిచి క్షమాపణలు కోరితే కొంతైనా తప్పును సరిదిద్దుకున్న వారవుతారు. ఇక ఈ విషయంలో ఇప్పటికే పోలీసులు కూడా ఆలస్యంగా స్పందించారు. అరెస్ట్ చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇక వెధవలు ఎక్కడైనా ఉంటారు. మరి ఇలాంటి వెధవలను ఏం చేయాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి.